ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల సంఘం బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు పోలు శ్రీనివాస్ ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తున్న మాపై దాడులు ఆపాలని, ఆర్ఎంపీలు పీఎంపీలకు ప్రభుత్వాలు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్స్ ఇవ్వాలని, రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై మన సమస్యలపై మనమే పోరాడి మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని వారు ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పీఎంపీ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను పోలు శ్రీనివాస్, బెల్లంపల్లి ఆర్ఎంపీ సంఘం అధ్యక్షులు. అదేవిధంగా ఈ నెల 18వ తారీఖున హలో ఆర్ఎంపీ చలో హైదరాబాద్ ప్రోగ్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీ పీఎంపీలు అందరూ కలిసి మన ఒక గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి సంఘాలు మొత్తం ఏకమై ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తి పర్మిషన్తో చేయడం జరుగుతుంది. కావున మన ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరు కూడా వారి యొక్క సాధక బాధకాలు చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. ఏదైతే మన మీద దాడులు జరుగుతున్నాయో ఈ దాడులను అరికట్టాలన్నా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆర్ఎంపీ పీఎంపీ మిత్రులందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క సభకు హాజరై వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని చాటుకోవాల్సిందిగా మేమందరము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజా ఆరోగ్య సమస్యలలో ముందుండే మనము ఒక దొంగలాగా మన మీద దాడులు చేయడము, మనల్ని అరెస్టు చేయడం అనేది చాలా నీచమైన చర్య. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అప్పుడున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు 1273/2009 జియో ప్రకారము మనకు సర్టిఫికెట్లు మన ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇద్దామని ఒక నిశ్చయించుకొని మన బాధ తెలుసుకుని చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వలన మనం ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చాలామంది కూడా సర్టిఫికెట్ రాలేదు. దానివల్ల మనకు గుర్తింపు ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు మనకు గుర్తింపు రావాలన్నా, మన సర్టిఫికెట్స్ మనకు మళ్ళీ రావాలన్నా, ట్రైనింగ్ చేయని వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ కావాలన్నా కూడా ఈరోజు ఏదైతే ఈ 18వ తారీఖు రోజున జరగబోయే గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ ఖచ్చితంగా మీరు అందరూ హాజరైతేనే మీ అందరి తరపున కూడా అటు ఉమ్మడి సంఘాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా మన శ్రీ మహేష్ కుమార్ గారు ఎమ్మెల్సీ గారు, మన ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి మన యొక్క సాధక బాధకాలు వారికి తెలియజేస్తే మన సమస్యలు కూడా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాముకు ప్రతి ఒక్క కంపల్సరీగా ఎలాంటి పనులున్నా కూడా కంపల్సరీగా మీరు అందరూ రావాల్సింది. ఎందుకంటే ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ సంబంధించిన సమావేశం కాదు. ఎలాంటి ఏజెండాలు ఇందులో లేవు. ఇంకా చెప్పాలంటే మనకు అప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో మన ఒక మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కె చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు మనకు ఒక మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి గుర్తింపు సర్టిఫికెట్ ఇస్తామని, వారి ప్రమాద చికిత్స చేసుకునే ఒక అవకాశం మేము హక్కు కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ అవన్నీ మర్చిపోయి 10 సంవత్సరాల కాలము కాలయాపన చేయడం జరిగింది. తర్వాత ఈ మధ్యలో మనకు గవర్నమెంట్ ఫామ్ చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదేవిధంగా మనకు ఆర్ఎంపీ వ్యవస్థను గుర్తింపు ఇస్తామని చెప్పి సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి మన మీద టీఎస్ఎంఎస్ వాళ్ళతోని దాడులు చేయించడం అనేది క్రూరమైన చర్య. ఎందుకంటే మనము ప్రతిరోజు కూడా ప్రజా సమస్యలతోని ప్రజా ఆరోగ్యాల కోసం మనం పోరాడుతున్నాం. ఈవెన్ చూసుకున్నట్లయితే గత 2 సంవత్సరాల కిందట కరోనా కూడా మనము ఎంతో ముందుండి మనము పేద ప్రజలకు మనకు రోగం వచ్చినా, నొప్పులు వచ్చినా, కరోనా వస్తుందని తెలిసి కూడా మనం ప్రజలకు ఎంతో